సైంటిస్టుల ప్రకారం మనుషులు గత 60 లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారు. ఈ నెంబర్ కొంచెం ఎక్కువే అనిపించవచ్చు, కానీ ఈ యూనివర్స్ వయస్సు ముందు ఈ సమయం కేవలం కొన్ని సెకండ్స్తో సమానం. ఎప్పటికప్పుడు బ్రహ్మాండం మారుతూ వస్తోంది. యూనివర్స్లో ఎన్నో వినాశనాలు జరుగుతూ ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్ వల్ల భూమికి ప్రమాదం ఉండొచ్చు. సూర్యుడి నుండి విడుదలయ్యే టెంపరేచర్ ఎక్కువ అవ్వచ్చు. సూర్యుడు లాంటి ఇంకో నక్షత్రం మన సోలార్ సిస్టంలోకి రావచ్చు. ఆ నక్షత్రం తన గ్రావిటీతో మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల్ని లాగేసుకోవచ్చు. భూమిని సూర్యుడి నుంచి దూరం చేసి ఎప్పటికీ అంధకారంలో పడేయచ్చు. భూమికి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనుషులు భూమి మీద నివసిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనిషి ఎంత అడ్వాన్స్డ్గా మారాడు అంటే అంతరిక్షంలో జరుగుతున్న ఎన్నో రహస్యాల గురించి తెలుసుకోగలుగుతున్నాడు. రాబోయే ప్రమాదాల నుంచి భూమిని ఎలా కాపాడుకోవాలో కూడా మనిషికి తెలుసు. అయినప్పటికీ మనిషి చాలా వెనుకబడి ఉన్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో, ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో కేవలం అంచనా మాత్రమే వేయగలుగుతున్నాడు. సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ మరియు టెలిస్కోప్ ట్రాకింగ్ సిస్టమ్ ఆన్ స్టార్స్ గురించి, అలాగే రాబోయే 1,000,000 సంవత్సరాల మనిషి భవిష్యత్తు గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రాబోయే 1,000,000 సంవత్సరాల్లో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, వాటిని మనిషి ఎలా ఎదుర్కోబోతున్నాడు, ఇలాంటి మరెన్నో విషయాల గురించి కూడా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. ప్రస్తుతం మనం 2023లో జీవిస్తూ ఉన్నాం. ప్రపంచం అంతా తన పనిలో బిజీగా ఉంది. నాసా ఒక కొత్త మిషన్ ద్వారా మూన్ మీదకి వెళ్ళబోతోంది. అలాగే తొందరలోనే మార్స్ మీద మొదటి మనిషి కాలు పెట్టబోతున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ అంతరిక్షంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. దాదాపు 1100 సంవత్సరాల తర్వాత భూమికి నార్త్లో ఉన్న స్టార్ మారబోతోంది. ఆ ప్లేస్లో పోలార్ స్టార్కి బదులుగా గ్రామా సెఫాయి అనే స్టార్ రిప్లేస్ అయి భూమికి నార్త్ పోల్లో కనిపించబోతోంది. 2100 సంవత్సరం తర్వాత భూమికి 45 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రాన్ని ధృవతార అంటారు. కానీ దీనివల్ల భూమి మీద ఎలాంటి ప్రభావం కూడా పడదు. అలా సమయం గడుస్తున్న కొద్దీ ఎన్నో ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి సరిగ్గా 10,000 సంవత్సరాల తర్వాత 550 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న యాంటరెస్ స్టార్ సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ వల్ల బ్లాస్ట్ అవ్వబోతోంది. ఈ స్టార్ సూర్యుడి కంటే పెద్దగా ఉండటం వల్ల ఈ ఎక్స్ప్లోజన్ చాలా పెద్దగా ఉండబోతోంది. యాంటరెస్ భూమికి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఈ ఎక్స్ప్లోజన్ని భూమి నుంచి చూడొచ్చు. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా ఈ నక్షత్రాన్ని చూడగలుగుతాం. ఈ నక్షత్రం 550 లైట్ ఇయర్స్ దూరంలో ఉండటం వల్ల భూమి మీద ఎలాంటి ప్రభావం కూడా పడదు. ఈ స్టార్ నుండి రిలీజ్ అయ్యే గామా రేస్ భూమికి ఎలాంటి నష్టాన్ని కలిగించవు. సూపర్ నోవా నుంచి తప్పించుకున్న రాబోయే కాలంలో ఇంకో ఛాలెంజ్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ప్రమాదం ఒక రోగ్ స్టార్ ద్వారా రాబోతుంది. ఆ స్టార్ ఏదో ఒక సోలార్ సిస్టంలోకి దూరిపోయి ఆ సోలార్ సిస్టమ్ని నాశనం చేయొచ్చు. ఈ రోజు నుంచి 36,000 సంవత్సరాల తర్వాత ఒక స్టార్ సూర్యుడికి దగ్గరగా వస్తుంది. సూర్యుడికి 3 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ స్టార్ ప్రాక్సిమా సెంటౌరీని కూడా భూమికి దూరం చేస్తుంది. అలా 8,000 సంవత్సరాల వరకు భూమికి దగ్గరగా ఉన్న స్టార్ అవుతుంది. కానీ ఈ విధంగా జరగటం వల్ల భూమికి ఎలాంటి నష్టం లేదు. ఒక నక్షత్రానికి 3 లైట్ ఇయర్స్ దూరం అంటే ఎక్కువే అని చెప్పాలి. అందువల్ల స్టార్ గ్రావిటీ భూమి మీద ఎలాంటి ప్రభావం చూపించదు. అలా రాబోయే 1,00,000 సంవత్సరాల వరకు భూమికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తర్వాత మాత్రం ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి 1,00,000 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు మనిషి కనిపెట్టిన 3వ అతిపెద్ద స్టార్ వివై క్యానిస్ మ్యాజరీస్ కూడా సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ వల్ల అంతమైపోతుంది. సూర్యుడి కంటే 1400 రెట్లు పెద్దదైనప్పటికీ ఈ స్టార్ భూమి నుంచి 3,900 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. అందుకే ఈ స్టార్ యొక్క సూపర్ నోవా వల్ల భూమి మీద ఎలాంటి ప్రభావం పడదు. కానీ ఈ విశాల నక్షత్రం నుంచి రిలీజ్ అయ్యే గామా రేస్ గురించి సైంటిస్టులు ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ గామా రేస్ డైరెక్ట్గా భూమిని ఢీకొంటే పెద్ద ప్రమాదమే జరగవచ్చు. దీనివల్ల మనిషి DNA కూడా మారే అవకాశం ఉంది. అలా భూమి మీద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ పూర్తిగా అంతమవచ్చు. వివై క్యానిస్ మెజరీస్ భూమికి చాలా దూరంలో ఉండటం వల్ల మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటిదే ఇంకో స్టార్ కూడా ఉంది. ఇది మనల్ని ఆలోచనలో పడేస్తుంది. భూమికి 650 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న బెటెల్జస్ స్టార్ రెడ్ సూపర్ జాయింట్. 1,00,000 సంవత్సరాల తర్వాత ఈ స్టార్ ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వచ్చు. ఈ స్టార్ యొక్క సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ భూమి మీద నుంచి చాలా ఈజీగా చూడొచ్చు. దాదాపు 1 నెల రోజుల వరకు ఈ స్టార్ భూమికి రెండో సూర్యుడిలాగా మెరుస్తూ ఉంటుంది. ఈ స్టార్ సూర్యుడి కంటే 700 రెట్లు పెద్దగా ఉంటుంది. కానీ దీని ఎక్స్ప్లోజన్ వల్ల భూమికి అంత ప్రభావం ఏమి ఉండదు. 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా మనిషి భూమి మీద నివసిస్తాడు. కానీ ఆస్ట్రాయిడ్స్ వల్ల భూమికి ప్రమాదం ఉండొచ్చు. ప్రతి 5 లక్షల సంవత్సరాలకి ఒక్కసారి భూమి మీద ఆస్ట్రాయిడ్స్ దాడి జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి 5 లక్షల సంవత్సరాల తర్వాత 1 కిలోమీటర్ విశాలమైన ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టవచ్చు. దీనివల్ల మనిషి అస్తిత్వానికి చాలా ప్రమాదం ఉంటుంది. 1 కిలోమీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్ ఆసియా మొత్తాన్ని అంతం చేస్తుంది.
దాని ప్రభావం వల్ల భూమి అంతా ధూళితో నిండిపోతుంది. అయితే మనిషి ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాసా యొక్క డాట్ మిషన్ ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ యొక్క మార్గాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. 5 లక్షల సంవత్సరాల తర్వాత మనం ఇంకా అడ్వాన్స్డ్గా మారుతాం కాబట్టి ఆస్ట్రాయిడ్స్ నుంచి ప్రమాదాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఫ్యూచర్లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ని అడ్డుకోవచ్చు, కానీ సూర్యుడు లాంటి ఇంకో నక్షత్రాన్ని ఖచ్చితంగా అడ్డుకోలేం. 12 లక్షల సంవత్సరాల తర్వాత సూర్యుడికి 62 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గ్లీజ్ 710 అనే స్టార్ మన సోలార్ సిస్టమ్ లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది సూర్యుడికి చాలా దగ్గరగా పాస్ అవుతుంది. దీన్ని ఆపడం ఇంపాసిబుల్. ఈ స్టార్ సూర్యుడికి దగ్గరగా పాస్ అయినప్పుడు తన గ్రావిటీ ద్వారా ఆస్ట్రాయిడ్ బెల్ట్ మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల కొన్ని లక్షల ఆస్ట్రాయిడ్స్ సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. 12 లక్షల సంవత్సరాల తర్వాత ప్రతిరోజు అంతరిక్షంలో 10 కంటే ఎక్కువ కామెట్స్ తిరుగుతూ కనిపిస్తాయి. గ్లీజ్ 710 ప్రభావం వల్ల భూమి మీదకి ఎన్నో ఆస్ట్రాయిడ్స్ దాడి చేస్తాయి, కానీ వాటన్నిటిని మనిషి ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. ఇలాంటి భయానక ఆస్ట్రనామికల్ ఈవెంట్ నుంచి కూడా మనం భూమిని కాపాడుకుంటాం. టెక్నాలజీ గురించి మాట్లాడినట్లయితే అప్పటికి హ్యూమన్ సివిలైజేషన్ టైప్ 2 సివిలైజేషన్గా మారిపోతుంది. సోలార్ సిస్టమ్ మొత్తాన్ని తన గ్రిప్లో ఉంచుకుంటాడు మనిషి. ఆ సమయానికల్లా మనిషి భూమి లాంటి ఎగ్జో ప్లానెట్ని కనిపెట్టి దాని మీద కూడా జీవించడం మొదలు పెడతాడు. గ్లీజ్ 710 స్టార్ నుంచి తప్పించుకున్న తర్వాత చాలా సంవత్సరాల వరకు భూమికి ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. 20 లక్షల సంవత్సరాల తర్వాత సముద్రంలో ఉన్న వాతావరణం కూడా సర్దుకుంటుంది. మనిషి వల్ల సముద్రానికి కలిగిన నష్టం ఈ 20 లక్షల సంవత్సరాల్లో సర్దుకుంటుంది. అయితే ఈ రోజు నుంచి మనిషి సముద్రంలో వేసే చెత్తని మేనేజ్ చేసినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. 20 లక్షల సంవత్సరాల తర్వాత హ్యూమన్ సివిలైజేషన్ భూమి మీద 80 లక్షల సంవత్సరాల జీవనాన్ని పూర్తి చేసుకుంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత భూమి మరియు సూర్యుడు గ్రావిటీలో ఎన్నో మార్పులు వస్తాయి. 30 లక్షల సంవత్సరాల తర్వాత భూమి రొటేషన్ స్పీడ్ తగ్గిపోతుంది. అప్పుడు రోజుకి 1 నిమిషం సమయం ఎక్కువ అవుతుంది. అయితే ఇలాంటి ఎన్నో మార్పుల వల్ల హ్యూమన్ సివిలైజేషన్ మీద ఎలాంటి ప్రభావం పడదు. ఈ కాలంలో మనిషి ఏ వేగంతో అయితే డెవలప్ అవుతూ ఉన్నాడో దాని ప్రకారం 30 లక్షల సంవత్సరాల తర్వాత టైప్ 3 సివిలైజేషన్గా మారిపోతాడు. అప్పుడు మనిషికి గ్యాలక్సీ మొత్తం కంట్రోల్ ఉంటుంది. అలా నెమ్మదిగా గ్యాలక్సీలో చాలా చోట్ల నివసించడం మొదలు పెడతాడు. అప్పుడు భూమి మీద మనిషి నివాసం తగ్గిపోవచ్చు. ఇన్ని సంవత్సరాల్లో భూమి మీద చాలా మార్పులు వచ్చి ఉంటాయి. మనిషి శరీర ఆకృతిలో కూడా ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి. చాలా పురాతన జంతువులు అంతరించిపోయి ఉంటాయి మరియు కొత్త రకమైన జంతువులు భూమి మీద జన్మించి ఉంటాయి. ఈ రోజు నుంచి 1 కోటి సంవత్సరాల తర్వాత భూమి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇండియన్ ప్లేట్ టిబెట్ ప్లేట్లో 180 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోతుంది. దాంతో నేపాల్ పూర్తిగా మాయమైపోవచ్చు. 1 కోటి సంవత్సరాల్లో యూనివర్స్లో అంత పెద్దగా మార్పేం రాదు. వోయేజర్ 1 స్పేస్ ప్రోబ్ 1 కోటి సంవత్సరాల తర్వాత భూమి నుంచి 560 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ప్లానెట్స్ కాలనైజేషన్ తర్వాత వేరే ప్లానెట్స్లో నివసిస్తున్న మనుషులే భూమి మీద ఉన్న వాళ్ళకి ఏలియన్స్గా మారవచ్చు. వేరు ప్లానెట్స్ ఉన్న వాతావరణం కారణంగా భూలోక వాసులైనా కూడా శరీరంలో అనేక మార్పులు వచ్చి చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. ఎలా అయితేనేం 1 కోటి సంవత్సరాల తర్వాత కూడా హ్యూమన్ సివిలైజేషన్ అంతరించిపోదు. ఈ ప్రాసెస్ మనిషి టైప్ 2, టైప్ 3 సివిలైజేషన్గా మారి గ్యాలక్సీ మొత్తాన్ని శాసిస్తాడు. 1 కోటి సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, అలాగే అప్పుడు పొంచి ఉన్న ప్రమాదాల గురించి మన ఫ్యూచర్ స్పేస్ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.